హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి అందరూ తోరణాలు మామిడాకులతో అలా చేస్తుంటారు కదా. ఈ మధ్యన అరిటాకు తోరణం కూడా చాలా ఫేమస్ అవుతుంది కదండి. ఒకరిని చూసి ఒకరు రీక్రియేషన్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా ట్రై చేద్దామని అరిటాకు తీసుకొని దాని మీదంగా ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకొని దానిపైన చామంతి పూల రేకుల్ని ఈ విధంగా గ్లూతో అతికించానండి. అలాగే ఒకదానికి గులాబీ రేకులతో అతికించాను, కానీ నాకు అది ఎందుకో అంత బాగా అనిపించక మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ చామంతి రేకుల్ని అతికించాను. ఈ విధంగా అతికించడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అన్ని పెట్టి చూసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ చామంతి రేకుల్ని పెట్టేశానండి. చాలా ఈజీగా అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు చేసే మామిడాకు తోరణాలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు నేను కూడా ట్రై చేశాను. కుదిరితే మీకు కూడా టైం ఉంది అనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా బాగుంది ఫైనల్ లుక్. మీకు కూడా టైం ఉన్నప్పుడు ఇలా చేస్తారు, ఒక ఐడియాలా ఉంటుంది అన్నట్టు చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా మధ్యలో చామంతి పూలతో గ్లూ పెట్టి అతికించేసానండి. ఫైనల్గా అరటి కాడ ఉంటుంది కదండి, వాటికి థ్రెడ్ పెట్టి మనం తోరణంగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్